బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కీలక ఉత్తర్వులు ఇచ్చారు. జనాభా ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా రూరల్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. పట్టణ తరహా సదుపాయాలను గ్రామాల్లో కల్పించేందుకు పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పంచాయతీలను 4 రకాలుగా విభజించనున్నట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. వార్షిక ఆదాయం, జనాభా ఆధారంగా వీటిని కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్షిక ఆదాయం ₹1,00,00,000 కంటే ఎక్కువ, 10,000కు పైగా జనాభా ఉంటే వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తామన్నారు. అలాగే జనాభా 3,000 కంటే ఎక్కువ ఉండి ఆదాయం 30 లక్షల కంటే ఎక్కువ, 1,00,00,000 కంటే తక్కువ ఉన్న వాటిని గ్రేడ్ 1 పంచాయతీలుగా పేర్కొంటామని తెలిపారు. జనాభా 2,000 కంటే తక్కువగా ఉంటే గ్రేడ్ 2 పంచాయతీలని, 1,500 కంటే తక్కువగా ఉంటే గ్రేడ్ 3 పంచాయతీగా పరిగణిస్తామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించారు.